దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదముల గురించి మొదట ఒక వీడియో చేశాను. ఇది రెండో వీడియో చేయబోతున్నాను దేవుడిచ్చిన కృపను బట్టి. ప్రియులరా, మనం నూతన సంవత్సరంలో పేరు ఏమిటంటే ఆజ్ఞల సంవత్సరం. ఎందుకు ఆజ్ఞల సంవత్సరం అంటే ప్రియులరా 2026 అంటే 2 6ను కలుపుకుంటే 10 వస్తుంది. 10 వస్తుంది కనుక 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు? నిర్గమకాండం 34 అధ్యాయం 28 వచనంలో మోసేకి ఈ ఆజ్ఞలు 2 పలకల మీద రాసి ఇచ్చాడు. 2 పలకలంటే ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. ఏ ఆజ్ఞలైనా సరే మనము పాటిస్తే దీవనకరంగా మనం ఉండగలుగుతాం. మోసే మాట ప్రకారం వెళ్ళినప్పుడు దేవుడు మాట ప్రకారం చేసినప్పుడు, ఆజ్ఞలంటే దేవుని మాట ప్రకారంగా చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేయగలిగాడు మోసే. ఎందుకంటే దేవుడు మాట ప్రకారం అన్న ఆజ్ఞది. అలాగే ఇర్మియా గ్రంథం 31, 24, 23, 24లో చదువుకుంటే, ఇదిగో మీరు అటు ఇటు తిరగకండి, విశ్వాసం లేని వారిగా ఉండకండి, ఎందుకంటే మీ పట్ల నేను ఒక కొత్త కార్యం చేయబోతున్నాను. నూతనమైన కార్యం, నూతన సంవత్సరంలో నూతన కార్యం చేస్తాడంట మన పట్ల. ఎందుకంటే ఎలాంటి కార్యం అంటే ప్రియులరా, మనం అలసిపోకుండా కుసించిపోకుండా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈ సంవత్సరం ఆశీర్వదిస్తాను అని దేవుడు మనందరికీ ఒక వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అలాగే అపోస్తుల కార్యముల్లో కూడా 3వ అధ్యాయము 6, 8 వచనాలు చదివితే, దేవాలయం దగ్గర ఒక కుంటివాడు ఉన్నప్పుడు ఆ అపోస్తులైన పౌలు ఏం చేశారంటే వారిని స్వస్థపరిచారు. ప్రియులరా, అది దేవుడు మాట, దేవుని దాసుల మాట. నజరేయుడైన యేసు నామంలో పైకి లెమ్మన్నాడు. అది ఆ దేవుడిచ్చిన ఆజ్ఞ కనుక ఆ ఆజ్ఞ ప్రకారంగా పాత నిబంధనలోని చాలా జరిగినాయి, కొత్త నిబంధనలోని చాలా జరిగినాయి. ప్రియులరా, ఈరోజు నీ కుటుంబంలోని నా కుటుంబంలోని ఈ సంవత్సరం నూతనంగా కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అటు ఇటు వెళ్ళిపోకలేదు. నీ విశ్వాసమును విడిచిపెట్టకుండా, ఏ విషయంలోని కుంగిపోకుండా, కుసించిపోకుండా ఉండు, ఆశీర్వదిస్తానని మనందరితోటి మాట్లాడుతున్నాడు. అందుకే 10 ఆజ్ఞలు కనుక ప్రియులరా, ఇది 10 సంఖ్య వచ్చింది కనుక ఆజ్ఞల సంవత్సరంగా నేను దీనికి పేరు పెట్టాను. మరి మీరేమేమి పేరు పెట్టుకున్నారో తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథం ప్రకారం నేను పెట్టిన పేరు ఇది. అలాంటి ఆశీర్వాదం మనందరం పొందుకోవాలి. ఆ దేవుడి కృపలో మనం అందరం సాగాలని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.